మీరు పదవి ఇవ్వలేదని చెప్పి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని కదా మీ మీద మాట్లాడితే ఇప్పుడు అధికారంలో ఉన్నాము, మరి అధికార ప్రతినిధిగా నా వాయిస్ బాగా వినిపించాను, కానీ నాకేం మీరు ఇవ్వలేదు అని చెప్పి బయటకు వచ్చారు, వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని కదా మీ మీద మాట్లాడుతుంది. అసలు సార్ ప్రభుత్వంలో పదవి ఇవ్వండి ఎప్పుడో అనుకోండి, ఈ ఇన్సిడెంట్ గురించి కదా నేను గట్టిగా మాట్లాడింది, ఈ ఇన్సిడెంట్ గురించి కదా గొడవలు వాగ్వివాదాలు జరిగినాయి. సో ఈ ఇన్సిడెంట్ లో జోగి రమేష్ నైనా ఖండిస్తాను, అంబటి రాంబాబు గారినైనా ఖండిస్తాను సార్. ఇది కాదు మీరు చూస్తుంటే గత ఒక 6 months నుంచి కూడా మంగళగిరి ఇన్సిడెంటో కందుకూరు ఇన్సిడెంటో ప్రతి ఇన్సిడెంట్ లో తప్పుగా ప్రశ్నిస్తున్నాను సార్. అది నా వృత్తి. అసలు పదవులు ఆశించకుండా పవన్ బాటలో వెళ్లేదే లాయర్ రజనీ అనేది ఒక నానుడి సార్. ఈ రోజు తొక్కలో పదవులు గుర్తొచ్చినాయా? ప్రభుత్వం 4 ఏళ్ళు ఉన్నప్పుడే ఆ ప్రభుత్వాన్ని వదిలేసి 2 చోట్ల ఓడిపోయినోడి దగ్గరకు వచ్చి కూర్చొని మేము మా ఊరు మొత్తం నిలబడున్నాం సార్. ఈ రోజు పదవి ఇవ్వలేదని పక్కకి వెళ్ళిపోయిందంటే అసలు పదవి గురించి ఆశిస్తారా సార్? పదవి గురించి ఆశిస్తారా, యాచిస్తారా? అలాంటి కులం కాదు, అలాంటి వాళ్ళము కాదు సార్. అన్న కష్టాల్లో ఉన్నాడు, పని చేద్దాం అనుకున్నాం, వచ్చాం, పని చేసినాం. ఈ రోజు తప్పు అనిపించింది, ఇది చట్ట విరుద్ధం అనిపించింది, ప్రశ్నించినాం. ఏదో మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, ఏదో ఒకటి మాట్లాడాలి. కాబట్టి ఈ రోజు వాసిరెడ్డి పద్మ గారు ఎందుకు వచ్చారు బయటికి? ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని వచ్చారా? ఏదో నచ్చక ఎవరికి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ టికెట్ ఇవ్వలేదని వెళ్ళిపోయారంటే ఇప్పుడు బాలశౌరి గారు ఎందుకు వచ్చారు, శ్రీకృష్ణదేవరాయలు గారు ఎందుకు వచ్చారు, ఎంపీ టికెట్ ఇవ్వలేదని బయటకు వచ్చారు.